ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల కేటాయింపు జోరుగా సాగుతోంది. మొత్తం 3,000 షాపులకు 65,000కు పైగా దరఖాస్తులు రావడంతో లాటరీ పద్దతిలో దుకాణాల్ని కేటాయిస్తున్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలున్నందున ఆ జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాజధాని ప్రభావంతో గుంటూరు జిల్లాలో 303 దుకాణాలకు అత్యధికంగా 11,547 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు రుసుము రూపంలోనే ఒక్క గుంటూరు జిల్లాలో 33 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆబ్కారీ శాఖ ఆర్జించింది. ఆ తర్వాత 11,162 దరఖాస్తులతో పశ్చిమ గోదావరి రెండో స్థానంలో నిలిచింది. కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించాయి. కడప జిల్లాలో మొత్తం 190 మద్యం దుకాణాలకు అత్యల్పంగా 2,161 దరఖాస్తులు వచ్చాయి. ఏపీలో కొత్త మద్యం పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి రానుండటంతో రేపటికల్లా షాపుల కేటాయింపు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.